అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత చరిత్రలో ప్రేమ అనే మాట వినగానే గుర్తుకొచ్చే ఒక అద్భుతం ఉంది. అదే తాజ్‌మహల్. ఆ తాజ్‌మహల్ నిర్మించిన వారు మొఘల్ చక్రవర్తి షాజహాన్. అతని పాలనా కాలంలో సంపద, కళలు, నిర్మాణ శైలి అన్నీ శిఖరానికి చేరాయి. కానీ అతని జీవితానికి చివర్లో ఉన్నది మాత్రం వేదన, ఒంటరితనం, జైలు జీవితం. షాజహాన్ తన భార్య ముంతాజ్‌ను, మహల్‌ను హృదయపూర్వకంగా ప్రేమించాడు. ఆమె మరణం తరువాత తన ప్రేమను శాశ్వతంగా నిలిపేందుకు తాజ్‌మహల్ నిర్మించాడు. తాజ్‌మహల్ కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, ఒక రాజు కన్నీళ్లతో రాసిన ప్రేమ కథ. కాలం మారింది. కుటుంబంలో రాజకీయ పోరు మొదలైంది. షాజహాన్ కుమారుల మధ్య సింహాసనం కోసం తీవ్రమైన పోటీ ఏర్పడింది. అందులో ఔరంగజేబు అధికారం కోసం ముందుకొచ్చాడు. అతను తన తండ్రి షాజహాన్‌ను ఆగ్రా కోటలో నిర్బంధించాడు. గొప్ప చక్రవర్తి అయినటువంటి షాజహాన్ అదే కోటలో ఒంటరిగా తన కళ్ళ ముందే దూరంగా కనిపించే తాజ్‌మహల్‌ను చూస్తూ గడిపేశాడు. ఒకప్పుడు రాజ్యం పాలించిన చేతులు ఇప్పుడు నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. అక్కడ షాజహాన్ తరచూ అనుకునేవాడేమో, ప్రేమతో కట్టిన తాజ్‌మహల్ ఉంది కానీ నా జీవితం మాత్రం జైల్లో ముగుస్తోంది. చివరికి 1666లో షాజహాన్ మరణించాడు. గొప్ప చక్రవర్తి జీవితానికి ముగింపు వచ్చింది. అయితే అతని గుర్తుగా నిలిచింది మాత్రం తాజ్‌మహల్. ప్రపంచంలోనే ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయింది. షాజహాన్ జీవితం ఒక సందేశం చెబుతుంది. రాజ్యం ఎంత గొప్పదైనా, ప్రేమ ఎంత బలమైనదైనా, అధికారం కోసం పోరు వస్తే మాత్రం మనిషి చివరకు ఒంటరిగా మిగిలిపోతాడు. కానీ అతని ప్రేమ మాత్రం తాజ్‌మహల్ రూపంలో ఈ రోజు కూడా ప్రపంచానికి కనిపిస్తూనే ఉంది. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ.